ఈ మధ్యకాలంలోనే మెగా ఫ్యామిలీకి విషాదాల మీద విషాదాలు అయితే నెలకొంటా ఉన్నాయి. గత 5 నెలల నుంచి మనం చూసుకుంటే కనుక ఫస్ట్ చిరంజీవి గారికి ఏదైతే కాలు ఉందో కాలుకి సర్జరీ జరిగింది. సినిమా షూటింగ్ సంబంధించి చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అంతా మొత్తం మెగా ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ గురయ్యారు. అది తగ్గిన తర్వాత కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ తర్వాత ఏమైంది, ఎవరైతే బరీ సినిమాలోని మన నాగబాబు కొడుకున్నారు కదా, ఆయన బరీ సినిమాలోని షూటింగ్ సమయంలో దెబ్బలు తగిలి దాని గురించి కూడా ట్రీట్మెంట్ తీసుకుని కొన్ని వారాలు మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్తే అది కూడా అధికారికంగానే ప్రెస్ రిలీజ్ చేశారు. సో అప్పుడు కూడా పాపం మెగా ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడ్డారు. సో అంతటితో అయిపోయింది కదా అనుకుని ఊపిరి పీల్చుకున్న సమయాన్ని మళ్ళీ పెద్ద సినిమాలోని రామ్ చరణ్ గారికి కన్ను మీద చిన్న దెబ్బ తగిలింది అన్నమాట. కన్ను పైన ఎంత గీసుకున్నట్టుగా ఉంది. సో దాని గురించి కూడాను పెద్ద టీం ఏదైతే ఉందో సినిమా టీము వాళ్ళంతా కూడా ఒక 1 అవర్ 2 అవర్స్లోనే దాన్ని ట్రీట్మెంట్ చేసి క్లియర్ చేశారు. ఒక 1 డే రెస్ట్ తీసుకున్నాడు ఆయన. 1 డే రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత షూటింగ్ వచ్చాడు ఆయన. సో మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఆయన. నిన్న జరిగింది కదా, అంతా మీ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు సర్జరీ జరిగింది ఆయనకి. మళ్ళీ అంటే మెగా ఫ్యామిలీలోనే ఇంతమందికి చాలా కొంచెం సమయంలోనే ఈ విధంగా జరగడంతో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అనమాట. అంటే మా మెగా ఫ్యామిలీలోనే ఎందుకు ఇలా జరుగుతుందో అని చెప్పేసి అందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా తొందరగా కోలుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. రీసెంట్లీగా మనం చూస్తే కనుక నారా లోకేష్ గారు కూడా ఒక ట్వీట్ చేశారన్నమాట. ఈ విధంగా అంటే పవన్ కళ్యాణ్ అన్నగారు చాలా తొందరగా రికవర్ అవ్వాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నారని చెప్పేసి ఆయన ట్వీట్ కూడా చేశారు ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం నారా లోకేష్ గారికి. ఇప్పుడు కూడా అన్న అని చెప్తూ మాట్లాడుతూ అన్న పిలుస్తూ సొంత అన్నగా అయితే భావిస్తారు ఆయన. సో అటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సర్జరీ జరిగింది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా అదే ఆశిస్తూ ఉన్నారు. ఏంటంటే తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజల క్షేమం కోసం బయటికి తొందరగా రావాలని, మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా అయితే మెగా ఫ్యామిలీలోని గత 4-5 నెలల నుంచి అయితే ఈ విధంగా చిన్న చిన్న విషాదాలు జరుగుతూ ఉన్నాయి. సహజంగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలో కూడా ఇటువంటి చిన్న సహజమైన విషాదాలు ఉంటాయి. వీటిలో పెద్దగా మీరు టెన్షన్ తీసుకోవద్దని నా సలహా. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. చిన్న జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వయసు పెరిగి కొలది ఏదో ఒకటి చిన్నది వస్తూనే ఉంటుంది. వయసు పెరగని వాళ్ళకే వస్తున్నాయి, అటువంటిది వయసు పెరిగిన వాళ్ళకి వచ్చినాయి అంటే పెద్దగా ఇష్యూ ఏం కాదని నా ఉద్దేశం. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా మెగా ఫ్యామిలీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో బెటర్ లైఫ్గా ఉంటారు నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా నెక్స్ట్ పాలిటిక్స్లో కూడా ఇంకా స్ట్రాంగ్ పర్సన్ అయ్యే అవకాశం ఉందో అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.